ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి 4 రోజుల్లో మాట తప్పిన మనిషిని ఎలా నమ్మగలను? అందుకే ఎదురుగా ఉండి నా బాధ్యత తనదే అని అనుక్షణం గుర్తు చేద్దామని ఇలా వచ్చాను. ఏ అంకుల్, నేను ఇక్కడ ఉండకూడదా? మీరే చెప్పండి. అమ్మా, ఇక నీకు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పండి. ఇప్పుడే వెళ్ళిపోతాను. చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. కానీ నీకు జరిగిన దానికి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. అలా అని జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకోవడం లేదు. పెళ్లి కావాల్సిన దానివి. నువ్వు ఇక్కడుంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అది నీ భవిష్యత్తుకి ఇబ్బందమ్మా. అంకుల్, ఒకప్పుడు గౌతమ్తో నీ పెళ్ళయ్యాక వాడు నిన్నేమైనా అంటే నాకు చెప్పమ్మా అని నా భవిష్యత్తుకి భరోసా ఇచ్చిన మీరు ఇప్పుడు నా భవిష్యత్తే ఇబ్బంది పడుతుందని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా నన్ను వెళ్ళిపోమంటున్నారా? అదితి, నువ్విక్కడ ఉండటం వల్ల మాకే ఇబ్బంది లేదమ్మా. కానీ ఓహో, మీ కొత్త కోడలు ఇబ్బంది పడుతుందని తను బాధపడుతుందనా? నాకు బాధగానే ఉంది అత్తయ్య. గౌతమ్ని పెళ్లి చేసుకోలేదు అని, ఈ ఇంటికి కోడలిగా రాలేదు అని. మరి నా బాధ పరిస్థితి ఏంటి? అదితి, నీ బాధలో న్యాయం ఉంది, నీ ఆవేదనలో అర్థం ఉంది. నువ్వింట్లోకి రావడానికి, ఇంట్లో ఉండడానికి హక్కు ఉంది. నువ్వెన్ని ప్రశ్నలు వేసినా వాటికి ఇంట్లో ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. కానీ నీ జీవితానికి ఒక దారి చూపిస్తానని గౌతమ్ మాటిచ్చాడు. దానికి నేనే సాక్ష్యం. కాబట్టి నీ జీవితానికి సమాధానం చెప్పేంతవరకు నువ్వు నిరభ్యంతరంగా ఇక్కడుండొచ్చు. థ్యాంక్స్ బామ్మగారు. నా బాధ ఇక్కడ ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా మీరు అర్థం చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ బామ్మగారు.